రాష్ట్రంలో ఈసారి కందుల దిగుబడి అధికంగా వచ్చినందున కొనుగోలును కొనసాగించాలని ఎఫ్సీఐని కోరారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఎఫ్సీఐ కొనుగోలు నిలిపివేస్తే రైతులు నష్టపోతారని వివరించారు మంత్రి. ఇప్పటికే కందుల కొనుగోలుపై కేంద్ర మంత్రితో మాట్లాడిన హరీష్ ఎఫ్సీఐ అధికారులతో సంప్రదింపులు జరపాలని మార్కెటింగ్ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. కందుల కొనుగోళ్లు కొనసాగించాలని ఎఫ్సీఐ ఎండీకి విజ్ఞప్తి చేశారు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో కంది రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన మంత్రి ఎఫ్సీఐ ఎండీ త్రిపాఠికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చినందున ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలు అర్ధాంతరంగా మూసివేసే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఇక ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుంచి 4,000కు కొని ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు కేంద్రాల్లో 5,050 రూపాయలకు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. వ్యాపారులు కొనుగోలు చేసిన కందులు రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డీజీ త్రివేదికి సూచించారు మంత్రి హరీష్. కందుల కొనుగోళ్లు కొనసాగించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాసిన విషయాన్ని ఎఫ్సీఐ ఎండీకి గుర్తు చేశారు మంత్రి. ఢిల్లీలోనే ఉన్న మార్కెటింగ్ శాఖ సెక్రటరీ పార్థసారథితోనూ మాట్లాడారు హరీష్ రావు. ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కందుల కొనుగోలుకు నాఫెడ్ సంస్థకు ఖాళీ సంచుల సమస్య ఏర్పడింది. దీంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు మంత్రి హరీష్ రావు. ఏపీ నుంచి సత్వరమై 2,50,000 ఖాళీ సంచులను సమకూర్చారు. మరో 5 లక్షల ఖాళీ సంచులు కూడా 1-2 రోజుల్లో రానున్నట్లు చెబుతున్నారు నాఫెడ్ అధికారులు.